మేడం. ఇది డివిజన్ బోర్డు. ఇది ఫన్నీ బ్రెయిన్ మ్యాపింగ్ అని ఆల్ సబ్జెక్ట్స్కి యూజ్ చేస్తారు. ఓకే మేడం. మనం మ్యాథ్స్లో తీసుకున్నట్లయితే ఈ నెంబర్స్ ఇట్లా పెట్టేస్తే ఒకటి మన టార్గెట్ నెంబర్ 3 అనుకుందాం సార్. 3 అనుకుంటే 3కి బిఫోర్ ఏమొస్తుంది అంటే 2 కదా. బిఫోర్ అనేది ఇట్లా కార్డ్స్ ఇచ్చారు పిల్లలకి. ఈ కార్డ్స్ ఇచ్చినట్లయితే వాట్ కమ్స్ ఆఫ్టర్ 3 అనగానే ఈ 4 అనే దగ్గర పెట్టేస్తారు. వాట్ కమ్స్ బిఫోర్ అనగానే 2 అండ్ వాట్ కమ్స్ బిట్వీన్ 2 and 4 అంటే బిట్వీన్ బిఫోర్, బిట్వీన్, ఆఫ్టర్. తర్వాత ఇంకో చార్ట్ తీసుకున్నట్లయితే ఇప్పుడు ఈ టార్గెట్ నెంబర్ 12, 19 అనుకుందాం సార్. ఇందులో బిగ్ నెంబర్ ఏది, స్మాల్ నెంబర్ ఏది అని చెప్తే పిల్లలు బిగ్ దగ్గర బిగ్, స్మాల్ నెంబర్ దగ్గర స్మాల్ నెంబర్ ఇట్లా పెట్టేస్తారు ఈ కార్డ్స్ ఇచ్చేసినట్లయితే వాళ్ళకి. తర్వాత ఇంకొక రకంగా అంటే 8, 3 2 నెంబర్స్ తీసుకున్నట్లయితే ఇందులో ఈ గ్రేటర్ దాన్, లెస్ దాన్ సింబల్స్ ఈ రకంగా పెట్టేస్తారు. అదే ఈక్వల్ టు ఉన్నట్లయితే దీన్ని 5 ఈ రెండింటి మధ్య ఏ సింబల్ని వాడాలి అన్నప్పుడు ఈక్వల్ అని పెట్టేస్తారు. ఇది మ్యాథ్స్లో ఈ రకంగా వాడచ్చు. అదే ఈవీఎస్లో తీసుకున్నట్లయితే ఇంటర్నల్ ఆర్గన్స్, ఎక్స్టర్నల్ ఆర్గన్స్ ఉంటాయి సార్. ఇది చూపించి ఇట్లా పెట్టేసి పిల్లలకి ఇందులో ఇంటర్నల్ ఏది, ఎక్స్టర్నల్ ఏది అనగానే వాళ్ళ కార్డ్ ఇచ్చినట్లయితే అది దేన్ని దానికి పెట్టేస్తారు. ఇంటర్నల్ ఆర్గన్ దగ్గర లంగ్స్, ఎక్స్టర్నల్ ఆర్గన్ దగ్గర ఐస్ ఇట్లా పెట్టేస్తారు. ఇదొకటి. సేమ్ దీనిలాగే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ వేరియేషన్. ఫ్రూట్స్ దగ్గర ఈ కార్డ్స్ ఇచ్చినట్లయితే ఫ్రూట్స్కి ఫ్రూట్స్ అని, వెజిటేబుల్స్కి వెజిటేబుల్స్ అని, పెట్ ఎనిమల్స్, వైల్డ్ ఎనిమల్స్ ఈ రకంగా చూపిస్తారు ఈవీఎస్లో. ఇంగ్లీష్లో తీసుకుంటే పంక్చువేషన్ మార్క్స్, ఈ మార్క్స్కి సంబంధించిన కార్డ్స్ ఇచ్చినట్లయితే వాళ్ళకి ఏ పంక్చువేషన్ మార్క్ ఏంటి అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్క్లమేషన్ దగ్గర ఉన్నాం అనుకుంటే ఈ కార్డ్ పెట్టేస్తారు ఆ గుర్తు దగ్గర. సో ఇలా మళ్ళీ డేస్ ఆఫ్ ది వీక్స్. తెలుగులో తీసుకున్నట్లయితే ఇది సంయుక్తాక్షర పదాలు, ద్విత్వాక్షర పదాలు, సంశ్లేష పదాలు వీటికి సంబంధించినటువంటి కార్డ్స్ ఉన్నాయి సార్. ఇవి ఇచ్చినట్లయితే వాళ్ళకి ఇందులో ద్విత్వాక్షర పదం ఏది అనగానే ఇది కప్ప ఈ వర్డ్ దగ్గర పెట్టేస్తారు కార్డు. తర్వాత సంయుక్తాక్షరాన్ని దగ్గర, సంశ్లేష దగ్గర ఇది బయటకు వస్తుంది. ఈ సంశ్లేష పదం దగ్గర ఇది పెడతారు, సంయుక్తాక్షర దగ్గర ఇది పెట్టేస్తారు. ఈ 3 టైప్స్ ఆఫ్ వర్డ్స్. ఈ రకంగా తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్ 4 సబ్జెక్ట్స్ని కవర్ చేయవచ్చు. సబ్ట్రాక్షన్ 5 - 2 అనుకుంటే 5 ఫిషెస్ బయట పెట్టి 5లోంచి 3 పోతే ఎంత మిగులుతుంది, ఈ 5లోంచి 3 తీసేసినట్లయితే ఎంత మిగులుతుందంటే ఈ 3 ఫిషెస్ని ఫిష్ మింగేస్తుంది. ఆన్సర్ ఇస్ 2. తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం సార్ కొంచెం. నియర్ ఎ ట్రీ. మ్యాగ్నెట్ పెట్టారు ఇన్ ఎ వాల్ వెల్ ఇన్ ఎ స్పిరిట్ on a well. Squirrel between the trees. Squirrel above the tree. Squirrel on the tree. Squirrel over the tree. Squirrel behind the rocks. Behind the rocks. Squirrel under the tree. Under the tree. Squirrel in front of it.
in front of the prepositions. Tens place ఎంత ఉంది? 10. ఇద్దరు పిల్లలు సాగు చేస్తున్నారు. 100 ఏమవుతుందంటే పిల్లలకు మన రాత లెక్కలు చెప్పేటప్పుడు ఇబ్బంది అవుతుంది. మనం సైన్స్ అని చెప్తున్నాం, రాత లెక్కలు చెప్పేటప్పుడు ఎన్ని టైమ్స్ వచ్చింది అని చెప్పేసి అంటున్నాం ఇంగ్లీష్లో. ఇప్పుడు ఎన్ని రెట్లు వచ్చింది చెప్తున్నాం. దానికి అనుగుణంగా నేను టేబుల్స్ ఇక్కడ రెడీ చేసిన సార్. ఇది చూడండి సార్, 3 తీసుకున్నామా. చదవడం కూడా ఎట్లా అంటే 2 3 times 6, 3 3 times 9, 4 3 times 12, 5 3 times 15, 6 3 times 18, 7 3 times 21, 8 3 times 24. దీనివల్ల ఏమైందంటే టైమ్స్ 8ని 3 times రాస్తే 24, 7ని 3 times రాస్తే 21 అని చెప్పేసి వీళ్ళకి అర్థమైంది. 21 చెప్పాలంటే 3 times, 7ని ఎన్ని టైమ్స్ రాస్తే 21 అయింది చెప్పండి. 7ని ఎన్ని టైమ్స్ రాస్తే 21 అవుతుంది? 3 times రాస్తే 21 అవుతుంది. ఇది టైమ్స్ ఈజీగా ఉంటాయి, రాత లెక్కలు కూడా రానికి ఈజీగా. ప్లస్ నెంబర్ అడిషన్స్ అండ్ సబ్స్ట్రాక్షన్ చిన్న పిల్లలకి, ఇది ఫస్ట్ సెకండ్ క్లాస్ పిల్లలకి. ఇక్కడ నేను రాశాను. ఇదంతా 7 దగ్గర పెట్టండి. ఇది లింక్స్ వస్తాయి ఎస్. ఏమేమి వస్తాయి మేడం చెప్పండి ఒకసారి. ఈ తీయడం ద్వారా పిల్లలకు ఆల్ఫాబెట్స్ రికగ్నిషన్, సీక్వెన్స్ ఆఫ్ ఆల్ఫాబెట్స్, సింపుల్ వర్డ్స్, సింపుల్ సెంటెన్సెస్. Girl, king, queen, horse, mare, broke, dull, actor, actress, brother, sister, genetics, uses of three. No English. What is a tree lesson? Tree gives us fruits. It's useful also. Yes, vegetables. Tree gives us vegetables, like that. Tree gives shelter also, shelter to animals. All of you know alphabets. These are alphabets. గట్టి చెప్పండి మేడం. All students knows alphabets in a sequence. Alphabets are 26. We are using the alphabets in making the words like letter and means A, N, T, and this is ant. This is the ant means T, H, I, S, T H I S, this, I S is, I S is, A, yes, this is ant, A N T ant, T, ant, this is ant, this is A ant, this is A ant. బాగుంది మేడం, నైస్. చెప్పండి మేడం. Even numbers 1 to 100 వరకు. Descending order, descending order. దీంట్లో డైనిక్స్ అనేది ఏవి చూసుకున్నా ఎటువైపు కౌంట్ చేసినా మనకి సేమ్ నెంబర్ వస్తుంది. ఓకే. ఇటువైపు చూసినా యాడ్ చేస్తే సేమ్ నెంబర్, ఎటువైపు చూసినా కూడా సేమ్ యాడింగ్ సేమ్ వస్తుంది. నెక్స్ట్ ఇది బిఫోర్ నెంబర్ ఆఫ్టర్ నెంబర్, బిఫోర్ నెంబర్ ఆఫ్టర్ నెంబర్. మల్టిప్లికేషన్ టేబుల్. ఇది మల్టిప్లికేషన్ టేబుల్ బాటిల్. ఇది మనము 2 3 4 5 6 7 8 9 10 టేబుల్స్ వరకు మనం ఈ బాటిల్ ద్వారా మనం పిల్లలకి నేర్పించవచ్చు. వాళ్ళు నేర్చుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అయితే ఇది మనము
టూ ఇలా బాటిల్ని రోల్ చేస్తూ ఉంటే త్రీ వచ్చినప్పుడు 3 టేబుల్ వస్తుంది. అలాగే మళ్ళీ రోల్ చేసినప్పుడు 4 టేబుల్. ఈ విధంగా పిల్లలు ప్రతి పైన మనకి ఇట్లా రోల్ చేసినప్పుడల్లా బాటిల్ తిరుగుతూ ఉంటుంది. దాని వల్ల ఏ టేబుల్ కావాలంటే ఆ టేబుల్ మనకు నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా మనం 10 టేబుల్స్ ఇలాంటి ఒక్కొక్క బాటిల్ అంటే 20 టేబుల్స్ వరకు కూడా పిల్లలు నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. లో కాస్ట్ అండ్ నో కాస్ట్ లేదు.